అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 10వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరగబోయే ఒక చిన్న సంఘటన మీ యొక్క జీవితాన్ని ఒక ఊహించలేనటువంటి దిశను మార్చే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన మంచి అవకాశం కూడా చేతులారా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరిచే సహాయపడుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శుక్రగ్రహ అనుగ్రహంతో పాటు గురుగ్రహ కటాక్షం కూడా కొంతమేర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే రోజు ఇది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ముందుకు కదలడం కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే కొన్ని శుభ సూచనలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తొందరపడి కాకుండా 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలను కోరుతూ కొందరు మీ వద్దకు కూడా రావచ్చు. మీరు ఇచ్చే సలహా వారికి మాత్రమే కాకుండా మీకు కూడా మంచి పేరును తీసుకువస్తుంది. ఇటీవల మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మీ యొక్క సహనమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలలో రేపు ఆశాజనకమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పు ఇచ్చినటువంటి వారు తిరిగి చెల్లించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అయితే వచ్చినటువంటి వాటిని అనవసరమైనటువంటి ఖర్చులకు వినియోగించుకున్న పొదుపు చేయటం చాలా మంచిది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనికి ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది ఈ యొక్క రాశి వారు అనుకోకుండా పాత స్నేహితుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. రేపు మీరు ఆత్మవిశ్వాసం కంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం గతం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరిని కూడా వెంటనే నమ్మే స్వభావాన్ని కొంత తగ్గించుకోవటం చాలా మంచిది. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వ్యాపారస్తుల్లో మాత్రం కొంత కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించే లాభాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా తెలివిగా వ్యవహరించడం వలన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం మీకు మనసుకు సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు చిగురించే రోజు. భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగితే ఎన్నో మంచి మార్పులకు మీ యొక్క జీవితంలో చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మీరు చేసినటువంటి కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం. మీరు ఉన్నత అధికారులు మీ యొక్క పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి రేపు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం
ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. వ్యాపార రంగంలో ఉన్నత అధికారుల నుంచి కూడా అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి చూస్తే మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా కనిపిస్తున్నటువంటి లాభం చివరికి మీ వైపే ఉంటుంది. కొంతకాలంగా రావాల్సినటువంటి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడుల విషయంలో భాగోద్వేగాలతో కాకుండా లెక్కలు జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టడం కంటే పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి చాలా కాలంగా కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం కూడా ఎదురవుతుంది. వివాహం కానటువంటి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం కూడా లభిస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న విషయాల